సో హైదరాబాద్ నుంచి అయితే ఫైనలీ నేను వర్ధన్ అండ్ స్నేహ అయితే స్టార్ట్ అయిపోయాము మదనపల్లికి. అందరూ లైట్గా లంచ్ అయితే చేసేసుకున్నాము. ఆ లోపల మన కార్ కూడా ఛార్జింగ్ ఫుల్ అయిపోయింది. కర్నూలు నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా జర్నీ మొత్తం అలా మా కాలేజ్ డేస్ గురించి మెమరైజ్ చేసుకుంటూ సరదాగా అప్పుడు ఎలా గడిపాము, ఏం చేసాము అన్నీ అలా మెమరైజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. యాజ్ యూజువల్ నా ఆఫీస్ వర్క్ అయితే నన్ను వెంటాడుతూనే ఉండింది. ఫైనలీ మదనపల్లికి అయితే వచ్చేసినాం. ఇంకా రేపు మొత్తం తిరిగే పని ఉంటుంది కాబట్టి కార్ ఫుల్ బ్యాటరీ చేసుకుందామని మళ్ళీ మదనపల్లి నుండి బెంగళూరు వెళ్ళే రూట్లో మనకు ఒక ఈవీ స్టేషన్ అయితే ఉంది. అక్కడ వచ్చి ఛార్జింగ్ పెట్టేసుకొని ఇంకా ఈ టైం గ్యాప్ని కవర్ చేద్దామని ఆపోజిట్లో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి ఐస్ క్రీమ్ అండ్ మిల్క్ షేక్ అయితే లాగిచ్చేసాము. ఈ రెస్టారెంట్ అంబియన్స్ చూడండి చాలా బాగుంది. అండ్ ఈ సిట్టింగ్ ఏరియా అయితే మరీ నాకైతే బాగా నచ్చింది. ఫైనలీ మన గెట్ టుగెదర్ డే అయితే రానే వచ్చేసింది గైస్. కాలేజ్ డేస్లో ఏ హోటల్లో తినే వాళ్ళము అక్కడే వచ్చి లైట్గా టిఫిన్ తినేసి మేమైతే కాలేజ్కి అయితే వెళ్తున్నాం. చూడండి మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరు అయితే గ్యాదర్ అవుతున్నాం. ఆఫ్టర్ 13 years గ్యాదరింగ్ కాబట్టి ఇది మామూలు విషయం కాదు. మా అందరు ఫేసెస్లో ఆనందం చూడండి. సో ఫైనలీ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ కాలేజ్లోకి అయితే ఎంట్రీ తీసేసుకున్నాం. ఇదిగోండి రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే మేము చదివిన MITS మిట్స్ కాలేజ్ మదనపల్లిలో ఉంటుంది. 2013లో విడిపోయిన ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ 2026లో ఇలా కలవడం అయితే నాకు ఒక్కడికే కాదు మా ఫ్రెండ్స్ అందరికీ చాలా హ్యాపీగా ఉంది. చూడండి ఒక్కొక్కరి ఫేస్లో ఎంత హ్యాపీనెస్తో అందరూ మళ్ళీ రీగ్యాదర్ అయ్యాము. సో ఈ గ్యాదరింగ్కి మా కాలేజ్ వాళ్ళు కూడా స్పెషల్గా చాలా ఈవెంట్స్ అయితే పెట్టారు. అండ్ ఇదిగోండి సెమినార్ హాల్లో మేము చేసే అల్లరి మళ్ళీ బ్యాక్ టు కాలేజ్ అయితే అనిపించింది. చాలా హ్యాపీగా స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ మేము ఏ క్లాస్లో అయితే కూర్చొని చదివామో అదే క్లాస్లో అదే ప్లేసెస్లోకి వెళ్ళి కూర్చొని మళ్ళీ ఇలా రీగ్యాదర్ అవ్వడం అయితే చాలా హ్యాపీగా అయితే అనిపించింది. మళ్ళీ ఇటువంటి గ్యాదరింగ్ వస్తుందో లేదో మాకైతే తెలియదు, కానీ ఈ 13 years తర్వాత గ్యాదరింగ్ అయితే మేము చాలా మెమరబుల్ డేగా అయితే మార్చుకున్నాము. అండ్ ఫ్రెండ్స్ అందరూ ఇంకా డిస్పర్స్ అయ్యేటప్పుడు మంచి ఫోటో సెషన్ అయితే తీసుకున్నాం. సో అలాగే మిట్స్ కాలేజ్ విజిటింగ్ తర్వాత మేమందరం హార్స్లీ హిల్స్కి అయితే ట్రిప్ ప్లాన్ చేసుకుని అందరం అయితే అక్కడ మళ్ళీ ఇంకో గ్యాదరింగ్ పెట్టుకున్నాం. సో మిట్స్ నుండి హార్స్లీ హిల్స్ వెళ్ళడం అయితే అది మాకు ఒక సెంటిమెంట్ లాగా. సో కాలేజ్ డేస్లో మనం కాలేజ్ బంక్ కొట్టి ఫ్రెండ్స్ అందరూ ఈ హిల్స్కి అయితే వచ్చి చాలా మంచిగా స్పెండ్ చేసేవాళ్ళం అప్పట్లో. సో అలా ప్రొఫెసర్స్కి బుక్ అయిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇలా హార్స్లీ హిల్స్లో అందరం కలిసి మంచిగా ఫ్రెండ్స్తో మంచి టైం స్పెండ్ చేసి ఇక్కడ చిన్న రీల్స్ చేసుకొని మంచిగా అయితే అనిపించింది. సో ఫైనలీ మేమందరం డిస్పర్స్ అయ్యే టైం అయితే వచ్చేసింది. అందరూ ఇంకా బాయ్ చెప్పుకునే టైం అయితే వచ్చేసింది. అండ్ అందరూ ఫేసెస్లో మళ్ళీ ఎప్పుడు కలుస్తాము అనే డైలమా అయితే ఉండింది. సో ఫైనల్ బాయ్ టు ఆల్ మై ఫ్రెండ్స్. సో అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.